హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియోని చూస్తున్న అందరూ హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. కార్తీక్ సీరియస్ గా ఖుషి వైపు చూస్తూ సైలెంట్ గా పడుకోకపోతే మన పొజిషన్ చేంజ్ అవుతుంది అని అంటే, కార్తీక్ చెప్పింది 2 నిమిషాలకి అర్థం చేసుకున్న ఖుషి పాప కార్తీక్ ని డొక్కు రావడ్ తిక్క రావడ్ ఎప్పుడు బెదిరిస్తూ భయపెడుతూ ఉంటాడు అని లోపల తిట్టుకుంటూ చుప్ చాప్ గా పడుకొని ఒక 10 నిమిషాలకు నిద్రలోకి జారుకుంటుంది ఖుషి పాప. ఖుషి పాప నిద్రపోగానే కార్తీక్ ఖుషిని చిన్నగా బెడ్ మీదకి అడ్జస్ట్ చేసి ఒక చేయి తల కింద పెట్టుకుని ముద్దుగా నిద్రపోతూ ఉన్న ఖుషి పాప వైపు రెప్ప వేయకుండా చూస్తూ, ఇది నేను 15 ఏళ్లుగా కన్న కలాయిరా. ఇలా నువ్వు నా గుండెల మీద నిద్రపోవటం, ఇవే కాదు నీకు చేయాలి అని చెప్పినవన్నీ, నేను నీతో అలా ఉండాలి అని కన్న కలలు. ఇప్పుడు నువ్వు ఇలా నాతో ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉందో అస్సలు చెప్పలేకపోతున్నాను అని ఎంతసేపు అలా ఖుషిని చూస్తూ ఉన్నాడో తెలియదు. తర్వాత ఎప్పుడో నిద్ర వస్తూ ఉండడంతో చిన్నగా ఖుషి పాపకి డిస్టర్బ్ కాకుండా మళ్ళీ ఖుషిని గుండెల మీదకి చేర్చుకొని ఖుషి చుట్టూ చేయి వేసి పట్టుకొని ప్రశాంతంగా ఎన్నో రోజులు కాదు కాదు ఎన్నో ఇయర్స్ తర్వాత నిద్ర మోడలోకి చేరుతాడు. రోజు పొద్దున్నే నిద్ర లేచి జిమ్, జాగింగ్ అంటూ ఉరుకుల పరుగుల మీద ఉండే కార్తీక్ కి తన ప్రాణమైన ఐర ప్రెజెన్స్ తో చాలా ప్రశాంతంగా డీప్ స్లీప్ లో ఉంటాడు. ఎప్పుడో 7 గంటల సమయంలో బాల్కనీలో నుంచి పడుతున్న సూర్యకిరణాలు ఖుషి పాప మీద పడి డిస్టర్బ్ చేయడం వల్ల చిన్నగా కదులుతూ నిద్ర లేస్తోంది. పైకి లేవడం కోసం చూస్తూ ఉంటే బాడీ మొత్తం పట్టేసినట్టు ఇంకా మీద ఏదో చాలా బరువుగా అనిపించడంతో తల తిప్పి చూస్తుంది. కార్తీక్ సగం ఖుషి పాప మీద పడుకుని గట్టిగా హగ్ చేసుకొని తలని ఖుషి పాప మెడ వంపుల్లో పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఖుషి కార్తీక్ ని అంత దగ్గరగా చూసి ఒక్క నిమిషం భయపడి కార్తీక్ నుంచి దూరం జరగడం కోసం అటు ఇటు కదులుతూ ఉంటే, ఖుషి కదిలేసరికి కార్తీక్ ఖుషిని ఇంకా గట్టిగా పట్టుకొని పడుకుంటాడు. కార్తీక్ పట్టుకి ఖుషి పాపకి ఎముకలు విరిగేలా ఉండేసరికి కార్తీక్ వైపు చూస్తూ రావణ్ గారు అని పిలుస్తుంది. కార్తీక్ ఖుషి పిలిచింది వినిపించినట్టే ఇంకొంచెం దగ్గరికి జరిగి పడుకుంటే ఖుషి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపించి ఒక 5 నిమిషాలు సైలెంట్ గా ఉంది. కానీ ఇంకా తన వల్ల కాక కొంచెం సీరియస్ గా రావణ్ గారు అని అరవడంతో మంచి నిద్రలో ఉన్న కార్తీక్ ఖుషి పాప గట్టిగా అరిచేసరికి మెలకు వచ్చి కళ్ళు తెరిచి ఖుషి పాప వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ అని అంటాడు వదలకుండానే. ఖుషి పాప సీరియస్ గా కార్తీక్ వైపు చూస్తూ బ్యాడ్ మార్నింగ్ అని అంటే, కార్తీక్ ఖుషి వైపు చూసి బ్యాడ్ మార్నింగ్ ఏంటే తిక్కల్ అని అంటాడు అలాగే ఉంది. ఖుషి విసుగ్గా కార్తీక్ ని చూస్తూ ముందు నా మీద నుంచిలే, బోన్స్ విరిగేలా ఉన్నాయి అని అంటుంది. అప్పుడు చూస్తాడు కార్తీక్ తను ఎలా పడుకునున్నది చూసుకొని ఖుషి వైపు చూస్తాడు. ఖుషి కొంచెం ఇబ్బందిగా ఊపిరి తీసుకోవడం చూసి తన మీద నుంచి పక్కకు జరుగుతాడు. అప్పుడు రిలీఫ్ గా అనిపిస్తూ ఉంటే ఖుషి గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి చిన్నగా పైకి లేస్తోంది. కార్తీక్ చిన్న స్మైల్ తో ఖుషి పాప వైపు చూసి గుడ్ మార్నింగ్ తిక్కల్ అని అంటాడు కొంచెం ముందుకి బెండ్ అయ్యి ఖుషి నెత్తి మీద ముద్దు పెడుతూ. ఖుషి కార్తీక్ వైపు చూసి హా మార్నింగ్ అని అంటుంది క్యాజువల్ గా. దానికి కార్తీక్ సీరియస్ గా ఖుషిని చూస్తే ఖుషి భయంగా అయోమయంగా ఇప్పుడు ఎందుకు నన్ను సీరియస్ గా చూస్తున్నారు అని అడిగింది. కార్తీక్ ఖుషితో గుడ్ మార్నింగ్ ఎలా చెప్పాలో కూడా తెలియదా నీకు అని అంటే, ఖుషి గుడ్ మార్నింగ్ ని గుడ్ మార్నింగ్ అనే చెప్తారు కదా, ఇంకా వేరేలా ఎలా చెప్తారు అని అంటుంది. వెంటనే కార్తీక్ ఖుషిని ఒకసారి దగ్గరికి రా అని అంటే ఖుషి పాప భయంగానే కొంచెం ముందుకు జరుగుతుంది. కార్తీక్ ఖుషి పాప నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ అని ఇలా చెప్పాలి అని అంటాడు ఒక బ్రైట్ స్మైల్ తో. దానికి ఖుషి సరే అని చెప్పి కార్తీక్ నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ అని చెప్తే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి నా కోసం ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేసి నేను జిమ్ రూమ్ లో ఉంటాను తీసుకొని రా అని చెప్తాడు కార్తీక్. ఖుషి సరే అంటూ బుద్ధిగా తలూపి ఫ్రెష్ అవ్వడం కోసం వెళ్తే కార్తీక్ వేరే రూమ్ లోకి వెళ్ళి బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకుని ట్రాక్ వేసుకుని జిమ్ రూమ్ లోకి వెళ్తాడు. ఒక అరగంటకి ఖుషి పాప ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్తూ పూజ రూమ్ చూడగానే ఖుషికి వాళ్ళ మమ్మీ గుర్తొస్తుంది.
ఇంట్లో వాళ్ళ మమ్మీ డైలీ పొద్దునే లేవగానే స్నానం చేసి పూజ చేయడం చూసి ఒక రోజు అడిగితే ఆవిడ ఖుషితో పెళ్లి చేసుకొని నువ్వు కూడా అత్తారింటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఇలాగే చేయాలి అని చెప్పడం గుర్తొచ్చి అప్పుడే అటువైపు వస్తూ ఉన్న సర్వెంట్తో నేను పూజ చేసుకోవాలి అని చెప్తే సర్వెంట్ ఖుషి పాపని పూజ గది దగ్గరికి తీసుకువెళ్ళి మేడం ఒక్క 10 నిమిషాలు ఆగండి, క్లీన్ చేస్తాను. మీరు వచ్చినప్పటి నుంచి క్లీన్ చేయలేదు, చాలా రోజులు అవుతుంది శుభ్రం చేసి అని చెప్పింది. ఖుషి సర్వెంట్ వైపు చూస్తూ అదేంటి రోజు పూజ చేయరా అని అడిగితే ఆమె ఖుషి వైపు చూస్తూ ఇంట్లో పెద్దమ్మ గారు ఉన్నప్పుడు మాత్రమే ఆవిడ పూజ చేస్తారు. ఇంకా చిన్నయ్యకి ఇవన్నీ అంతగా ఇష్టం ఉండదు, పెద్దగా పట్టించుకోరు అని చెప్తే ఖుషి పాప తన బ్రెయిన్లెస్ బుర్రకు పని చెప్పడం మొదలుపెట్టి అంటే పూజ చేయడం రావణ్కి ఇష్టం లేదన్నమాట. ఇలాగే రావణ్కి ఇష్టం లేని పనులన్నీ చేసి కోపంతో రావణి నన్ను మా ఇంటికి పంపించేలా చేయాలి అని నువ్వు సూపర్ ఖుషి అని తనను తానే ఏదో పెద్ద సాధించిందల్లా పోగేసుకుంటుంది. సర్వెంట్ ఫ్లడ్ లైట్ లో వెలిగిపోతున్న ఖుషి ఫేస్ చూస్తూ మీరు వచ్చిన రోజు మీకు హారతి ఇచ్చారు కదా పెద్దమ్మ గారు, ఆ రోజు పూజ చేశారు అంతే అని చెప్పడంతో ఖుషి సరే అయితే క్లీన్ చేయండి అని చెప్పి వాళ్ళమ్మ దేవుడికి ప్రతిరోజు ఏదో ఒకటి నైవేద్యం పెట్టడం తెలుసు కాబట్టి కిచెన్ లోకి వెళ్ళి అక్కడ కుక్తో చెప్తుంది. ఆమె ఖుషితో మేడం ప్రస్తుతానికి ఫ్రూట్స్ పెట్టండి మేడం, నేను సార్ వెళ్ళిన తర్వాత మీకు నైవేద్యం ఎలా చేయాలో నేర్పిస్తాను, ఇప్పుడు లేట్ అవుతుంది అని చెప్తే ఖుషి పాప సరే అని పూజ కోసం పూలు కావాలని గార్డెన్లోకి వెళ్ళి కొన్ని పూలు తెచ్చుకుంటుంది. అప్పటికే సర్వెంట్ పూజ గది శుభ్రం చేసి పెట్టడంతో వాళ్ళమ్మ చేసినప్పుడు చూసేది కాబట్టి తనకు తెలిసినట్టు వచ్చినంత వరకు పూజ చేసి హారతిస్తుంది. పూజ మాత్రం చాలా కాన్సన్ట్రేషన్తో చేస్తుంది. జిమ్ చేస్తూ ఉన్న కార్తీక్ ఖుషి ఎంతసేపటికి రాకపోవడంతో తన వర్కౌట్స్ ఆపేసి టవల్తో స్వెట్ తుడుచుకుంటూ ఖుషి హారతిచ్చే టైంకి లోపలికి వస్తాడు. గంట సౌండ్ వినిపించి పూజ గది వైపు వెళ్తే ఖుషి హారతి ఇవ్వడం కంప్లీట్ చేసి హారతి పళ్ళెం కింద పెట్టి తను తీసుకుని వెనక్కి తిరిగేసరికి కార్తీక్ అటువైపు వస్తూ కనిపించడంతో హారతి పళ్ళెం చేతిలోకి తీసుకుని బయటకు వచ్చి కార్తీక్ ఎదురుగా నిలబడి కార్తీక్ ఇంకా ఫ్రెష్ అవ్వలేదు అని ఖుషి పాపనే కార్తీక్ కళ్ళకద్ది లోపల పెట్టేసి వస్తుంది. ఒక్క 5 నిమిషాలు రావణ్ గారు, కాఫీ తీసుకొస్తాను, రేపటి నుంచి ఇలా లేట్ చేయను అని కార్తీక్ ఏమంటాడోనని భయంగా కిచెన్ లోకి వెళ్తుంది. గ్రీన్ కలర్ డ్రెస్ లో జడ వేసుకుని నుదుటిన గ్రీన్ స్టిక్కర్, కింద కుంకుమ, చేతులకు గ్రీన్ కలర్ గాజులు, మెడలో పసుపు తాడు, చెవులకు గ్రీన్ కలర్ బుట్టలతో అందంగా ఉన్న ఖుషిని రెప్ప వేయడం మరచి చూస్తూ ఉండిపోతాడు వచ్చిన దగ్గర నుంచి. ఖుషి పాప కార్తీక్ వాళ్ళ అమ్మ పోలిక కాబట్టి ఒక్క నిమిషం కార్తీక్కి ఖుషి వాళ్ళ అమ్మలా అనిపిస్తుంది. వాళ్ళమ్మ కూడా డైలీ పూజ చేసి ఇలాగే ఆవిడే కార్తీక్కి హారతి ఇవ్వడం గుర్తొచ్చి ఖుషి పాప హారతిచ్చి వెళ్ళినా కూడా అలాగే ఉండిపోతాడు కదలకుండా. అన్నిటికంటే ముఖ్యంగా ఖుషి పాప పూజ చేయడంతో షాక్ అవుతాడు కార్తీక్. ఒక 5 నిమిషాలకు ఖుషి పాప కాఫీ కప్ తో వెళ్ళినప్పటికీ అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్న కార్తీక్ దగ్గరికి వచ్చి రావణ్ గారు కాఫీ అని అంటూ కప్ కార్తీక్ ముందు పెట్టింది ఖుషి. ఖుషి పిలుపుతో తేరుకున్న కార్తీక్ ఖుషి చేతిలో నుంచి కప్ తీసుకుని ఖుషి వైపు చూస్తూ ఇదేంటి కొత్తగా పూజ చేయడం అని అడిగాడు. ఖుషి పాప కార్తీక్ వైపు చూస్తూ అది మరేమో ఒకసారి మా అమ్మ చెప్పింది పెళ్లి తర్వాత అత్త వాళ్ళ ఇంట్లో రోజు పూజ చేయాలని, అది ఇప్పుడు గుర్తొచ్చింది, అందుకే చేశాను. ఇంక నుంచి రోజు చేస్తూ ఉంటాను, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా. మీకు కష్టంగా ఉంటే మాత్రం నన్ను మా ఇంటికి పంపించేయండి అని అంటుంది బ్రెయిన్లెస్ బ్యూటీ. అప్పటి వరకు కామ్గా ఖుషి పాప చెప్పింది మొత్తం ఓపిక్గా వింటూ కాఫీ కంప్లీట్ చేసిన కార్తీక్ ఖుషి ఏం ప్లాన్ చేసిందో అర్థమయ్యి చిన్న స్మైల్తో ఖుషి చేతిలో ఖాళీ కప్ పెట్టి గుడ్, డైలీ ఇలాగే పూజ చేయి, నేను నీకు ఇదే విషయం చెప్పాలనుకున్నాను, నువ్వు నేను చెప్పకుండానే నా మనసు అర్థం చేసుకున్నావైరా అని ఖుషి పాప బుగ్గ మీద ముద్దు పెట్టి ఖుషి పాపకి షాక్ ఇచ్చి నవ్వుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఖుషి పాప వెళ్తున్న కార్తీక్ వైపు చూస్తూ నేను ఇలా ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటే పంపించేస్తాడు అనుకుంటే ఇదేంటి ఇలా అంటున్నాడు, చీ మెంటల్ రావణ్
అని తిట్టుకుంటూ కిచెన్ లోకి వెళ్ళింది. అప్పుడే పైనుంచి కార్తీక్, ఐరా అని పిలవడంతో కిచెన్ లో నుంచి బయటకు వచ్చి పైకి చూసింది. కార్తీక్ ఖుషితో ఒకసారి పైకి రా అని చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోతే ఖుషి కార్తీక్ ని తిట్టుకుంటూ పైన రూమ్ లోకి వెళ్తుంది. కార్తీక్ ఖుషిని చూసి నాకు డ్రెస్ తీసి పెట్టు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఖుషి కబోర్డ్ తీసి ఒక డ్రెస్ తీసి అది నచ్చకపోవడంతో అది కింద పడేసి ఇంకోటి తీస్తుంది. అది నచ్చకపోవడంతో అది పడేసి ఇంకోటి తీస్తుంది. అలా ఒక 20 డ్రెస్సెస్ తీసి ఫైనల్ గా 20 నిమిషాలకు ఒక డ్రెస్ నచ్చడంతో అది తీసుకొని కబోర్డ్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగేసరికి ఫ్రెష్ అయి వచ్చిన కార్తీక్ టవల్ కట్టుకొని డోర్ కి క్రాస్ లెగ్స్ తో అనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సీరియస్ గా ఖుషి వైపు చూస్తూ ఉంటాడు. ఖుషి పాప నవ్వుతూ కార్తీక్ దగ్గరికి వచ్చి ఇదిగోండి డ్రెస్ సెలెక్ట్ చేసేసాను అంటూ తన చేతిలోని డ్రెస్ చూపిస్తే కార్తీక్ సీరియస్ గా ఖుషి పాప వైపు కింద పడేసిన డ్రెస్సెస్ వైపు మార్చి మార్చి చూస్తుంటాడు. కార్తీక్ ఏం మాట్లాడకుండా అలా పక్కకి చూడడంతో ఖుషి పాప కూడా అటు చూస్తుంది. అప్పుడు అర్థం అవుతుంది తను ఏం చేసిందోనని. కార్తీక్ వైపు చూసి హిహి అంటూ ఒక పిచ్చి నవ్వు నవ్వుతూ అది ఆ డ్రెస్లు నచ్చలేదు అని అంటూ భయంగా కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ ఏం మాట్లాడకుండా ఖుషి చేతిలో డ్రెస్ తీసుకొని ఖుషిని చూస్తూ వెళ్ళి నా వాచ్ ల్యాప్టాప్ తీసిపెట్టు అని అంటే కార్తీక్ ఏమనలేదని హుషారుగా డ్రెస్సింగ్ రూమ్ నుంచి వెళ్ళిపోతుంది ఖుషి పాప. పాపం తర్వాత కార్తీక్ పెద్ద బరువు పాప నెత్తి మీద పెడతాడని తెలియక ఒక 5 మినిట్స్ కి కార్తీక్ డ్రెస్ అప్ అయ్యి షర్ట్ బటన్స్ అలాగే వదిలేసి కబోర్డ్ ఓపెన్ చేసి అన్ని బట్టలు కింద పడేసి కార్తీక్ సైలెంట్ గా రూమ్ లోంచి వచ్చి ఖుషి పాప వైపు చూస్తూ ఓయ్ తిక్కల్ అంటూ పిలిస్తే ఖుషి ఏంటి అన్నట్టు చూసింది. కార్తీక్ ఖుషితో వచ్చి షర్ట్ బటన్స్ పెట్టు అని చెప్తే ఖుషి పాప కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది కార్తీక్ వైపు. కార్తీక్ ఒక సీరియస్ లుక్ ఇచ్చి ఓయ్ చెప్పింది వినిపించలేదా అని అంటే కార్తీక్ సీరియస్నెస్ చూసి ఖుషి పాప భయంగా కార్తీక్ దగ్గరికి వచ్చి వణుకుతున్న చేతులతో కార్తీక్ షర్ట్ బటన్స్ పెట్టేస్తుంది. ఖుషి షర్ట్ బటన్స్ పెడుతున్నంతసేపు కార్తీక్ ఖుషిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. ఖుషి బటన్స్ పెట్టి దూరం జరిగి నేను కిందకు వెళ్తున్నాను అని అంటే నువ్వు కిందకు వెళ్తే టైం నీ డాడీ వచ్చి కడతాడా అని అన్నాడు బేస్ టోన్ లో. ఖుషి కార్తీక్ తో సీరియస్ గా మా డాడీ నీకెందుకు టై కడతాడు అని అంటే ఏంటే నా మీదే అరుస్తున్నావు అని కార్తీక్ సీరియస్ గా అనేసరికి ఖుషి పాప కొంచెం భయంగా టై నేనే కడతాను అని టై తీసుకొని కడుతుంది. ఖుషి పాప ఒక 10 మినిట్స్ కుస్తీలు పడినా కూడా టై కట్టడం అవ్వకపోవడంతో కార్తీక్ ఖుషి పాప కుస్తీలు చూసి వస్తున్న నవ్వు ఆపకంటూ సీరియస్ గా ఇంకెంతసేపు అని అంటే ఖుషి పాప ఉలిక్కి పడి 2 అడుగులు వెనక్కి వేసి భయంగా కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ ఖుషి పాప చెయ్యి పట్టుకుని మీదకి లాక్కొని ఖుషి పాప 2 చేతులు టై మీద పెట్టి అతని చేతులు ఖుషి చేతుల మీద పెట్టి ఖుషి చేత టై కట్టిస్తాడు. ఖుషి కంగారుగా కార్తీక్ ని నెట్టేసి వెళ్తూ ఉంటే పారిపోతున్న ఖుషి చేయి పట్టుకుని ఆపేసి ఇందాక డ్రెస్సెస్ అన్ని కింద పడేసావు కదా, ఆఫ్టర్నూన్ నేను లంచ్ కి వచ్చేసరికి మొత్తం నీట్ గా ఇంతకు ముందు ఎలా ఉందో అలా సర్ది పెట్టు అని ఆర్డర్ వేస్తాడు. ఖుషి కళ్ళు పెద్దవి చేసి కార్తీక్ ని చూస్తూ నేనా అని అంటూ డౌట్ గా అడిగితే కార్తీక్ సీరియస్ గా పాడేసింది నువ్వైతే సర్దాల్సింది కూడా నువ్వే కదా అని అంటే భయంగా ఖుషి సరే నేనే సర్దుతాను అని అంటుంది. ఈ ఫ్లోర్ లోకి ఎవ్వరూ రారు, సర్వెంట్స్ మార్నింగ్ ఒకసారి వచ్చి మిగిలిన రూమ్స్ అన్ని క్లీన్ చేసి వెళ్తారు అంతే, ఈ రూమ్ లోకి క్లీన్ చేయడం కోసం కూడా రారు అని చెప్తే ఖుషి చుట్టూ చూస్తుంది. మొత్తం నీట్ గా ఉండడం చూసి అర్థం కాక కార్తీక్ వైపు చూస్తే ఏ రూమ్ నేనే క్లీన్ చేసుకుంటాను అని చెప్పిన కార్తీక్ ఇప్పుడు నువ్వు నా వైఫ్ కనుక ఇక నుంచి నువ్వే క్లీన్ చేయాలి, ఎక్కడా కూడా కొంచెం డస్ట్ కూడా ఉండకూడదు, అలా ఉంటే మ్యాన్షన్ మొత్తం క్లీన్ చేపిస్తా గుర్తుపెట్టుకో, అండ్ క్లోత్స్ కూడా ఎప్పుడూ నీట్ గా సర్దుండాలి, ఇప్పట్లా పడేస్తే అస్సలు స్పేర్ చేయను అని మార్నింగ్ టోన్ లో చెప్తే ఖుషి పాప సరే అని భయంగా బుద్ధిగా తలుపుతుంది. కార్తీక్ ఖుషి వైపు చూస్తూ సరే పద అని అంటాడు. ఇద్దరు బయటకు రాగానే కార్తీక్ ఆపోజిట్ లో ఉన్న ఒక రూమ్ లోకి తీసుకువెళ్ళి ఏది స్టడీ రూమ్, ఇక్కడ ఒక చిన్న లైబ్రరీ కూడా ఉంది, బోర్గా ఉంటే బుక్స్ చదువుకో, ఇంకా నీకు డ్రాయింగ్ కి కావాల్సిన మెటీరియల్ కూడా అన్ని అరేంజ్ చేస్తున్నాయి అని పక్కకి చూపిస్తాడు. డ్రాయింగ్ అవసరమయ్యే అన్ని పెన్సిల్స్ నీట్ గా అరేంజ్ చేస్తున్నాయి అక్కడ. నీకు ఇంకా ఏమైనా కావాలి అంటే మైక్ చెప్పు తెప్పిస్తాడు,
ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా బుద్ధిగా ఉండు. ఇంకిప్పుడు కిచెన్లోకి వెళ్ళకు. ఈవినింగ్ నేను వచ్చిన తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను నేర్పిస్తాను అని చెప్తే ఖుషి సరే అని తలుపుతుంది. ఇద్దరు స్టడీ రూమ్ లో నుంచి బయటకు వచ్చి కిందకి వెళ్తూ ఉంటే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, సెకండ్ ఫ్లోర్ లో నువ్వున్న రూమ్ కి ఆపోజిట్ రూమ్ కి హోమ్ థియేటర్ రూమ్, అన్ని మూవీస్ ఇంకా కార్టూన్స్ కూడా వస్తాయి, బోర్ కొడితే చూడు అని చెప్తాడు. ఖుషి సైలెంట్ గా వింటూ తలూపుతుంది. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే సర్వెంట్ వడ్డించడం కోసం వస్తే వద్దు అని చెప్పి ఒక ప్లేట్ లో కార్తీక్ ని వడ్డించి ఖుషి ముందు పెడతాడు. ఖుషి ప్లేట్ తీసుకుని కార్తీక్ కి తినిపిస్తూ తాను తింటుంది. కార్తీక్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఖుషితో వెళ్ళొస్తా అని చెప్పేసి ఖుషి నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. కార్తీక్ కి సెక్యూరిటీగా రాజు వెళ్తే మైక్ ఇంట్లోనే ఉండిపోతాడు ఖుషికి సెక్యూరిటీగా. ఖుషి పాప కార్తీక్ వెళ్ళగానే పైకి రూమ్ లోకి వెళ్ళి మళ్ళీ రూమ్ మొత్తం సరిగ్గా చూస్తూ బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఊయల్లో కూర్చొని కొంచెం సేపు టైం పాస్ చేస్తుంది. సడన్ గా కార్తీక్ డ్రెస్సెస్ సర్దమని చెప్పింది గుర్తుకొచ్చి ఫాస్ట్ గా రూమ్ లోకి వెళ్ళి అక్కడ కింద పడి ఉన్న డ్రెస్సెస్ అన్ని చూసి ఖుషి పాప షాక్ అయ్యి, ఇదేంటి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయి అని కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే లోపల డ్రెస్సెస్ ఏం లేకపోవడం చూసి, ఇదేంటి కబోర్డ్ లో డ్రెస్సెస్ అన్ని ఇలా కింద పడిపోయి ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉంటే రావణ్ మొత్తం కింద పడేసి వెళ్ళిపోయాడు అని అర్థమవడంతో ఖుషి ఆ డ్రెస్సెస్ అన్నిటిని చూసి, నేనివి సర్దను, ఏం చేస్తాడో నేను చూస్తాను అని అనుకున్న వెంటనే కార్తీక్ మ్యాన్షన్ మొత్తం క్లీన్ చేపిస్తాను అని వార్న్ చేయడం గుర్తొచ్చి, అమ్మో ఇవి సర్దేయడమే బెటర్ అని కార్తీక్ ని తిట్టుకుంటూ ఒక 2 గంటలు కష్టపడి మొత్తం సర్దేస్తుంది. తర్వాత కొంచెం సేపు పడుకొని స్టడీ రూమ్ లోకి వెళ్ళి అక్కడ ర్యాక్స్ లో ఉన్న బుక్స్ అన్ని తీసి చూస్తూ ఉంటే అక్కడ కొన్ని స్టోరీ బుక్స్ తనకు నచ్చినవి, అంటే కార్టూన్ పిక్చర్స్ తో ఉండి కొన్ని స్టోరీ బుక్స్ ఉంటే అవన్నీ తీసి పక్కన సైడ్ కి ఉన్న టేబుల్ మీద పెట్టేసి అక్కడే ఉన్న చైర్ లో కూర్చొని అవి చదువుతూ ఒక 1 అవర్ కి అలాగే టేబుల్ మీద తలపెట్టుకుని చిన్నగా నిద్రలోకి జారుకుంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ఇంటికి వచ్చిన కార్తీక్ డైరెక్ట్ గా పైకి వెళ్తాడు ఖుషి కోసం. ఖుషి రూమ్ లో లేకపోవడం చూసి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే ఖుషి అన్ని నీట్ గా సర్దేసి ఉంచడం చూసి చిన్నగా నవ్వుకొని బయటకు వచ్చి ఖుషి కోసం చూస్తాడు. స్టడీ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడం చూసి అటు వెళ్తాడు కార్తీక్. ఖుషి అక్కడే ఉండుంటుంది అనుకుని. మరి ఇప్పుడు మన రావణ్ వెళ్ళేసరికి ఖుషి పాప ఏ పొజిషన్ లో ఉంటుంది? కార్తీక్ కోరుకుంటున్నట్టుగా ఖుషి మారుతుందా? కార్తీక్ అమ్మమ్మ తాతయ్య చెల్లిని చూస్తే ఖుషి రియాక్షన్ ఏమిటి? అసలు రావణ్ ఎవరు అనేది ఖుషి తెలుసుకుంటుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.